Daily. Taste the Daily. జడ్చర్ల ఎమ్మెల్యే అనిల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ కాంగ్రెస్ లో చేరడాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు. పార్టీని మోసం చేసి మూటలు తీసుకుని పోయినోళ్లకు మళ్లీ ఎంట్రీ లేదని అన్నారు అనిరుద్ రెడ్డి. సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడిని చంపిన వాడు రేపు తనని కూడా ఎమ్మెల్యే పదవి కోసం చంపడని గ్యారంటీ ఏంటంటూ అనిరుద్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పిసిసి గారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ చెప్పడం జరిగింది, పార్టీకి మోసం చేసిన వాడు ఎలక్షన్స్ ముందు వాళ్ళని ఖచ్చితంగా తీసుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటివరకు ఫ్యాక్షన్ రాజకీయాలు లేవు. కొంతమంది అంటే ప్రజలు మాట్లాడుకుంటున్నారు, సొంత తమ్ముణ్ణి ఒక సర్పంచ్ పదవి కోసము సొంత తమ్ముని చంపిన వాళ్ళు రాజకీయాలు ఉంటే రేపు ఎమ్మెల్యే పదవి కోసము నన్ను కూడా చంపొచ్చు అంటే నేను జెడ్ కేటగిరీ అడగాలనా? మా పీసీసీ ప్రెసిడెంట్ సీఎం గారిని పోయి జెడ్ కేటగిరీ అడగానా? ఇలాంటి వాళ్ళ కోసం అలాంటి ఏవి జరగవు. సీఎం గారు కానీ పీసీసీ ప్రెసిడెంట్ క్లారిటీతో ఉన్నారు. పార్టీని మోసం చేసి పోయిన వాళ్ళు, సంచులు తీసుకొని పోయిన వాళ్ళు, ఇక్కడ అక్కడ తీసుకున్న వాళ్ళకి చోటు లేదు. అది కూడా జడ్చర్లలో ఉన్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆల్రెడీ వేరే కాన్స్టిట్యున్సీలు కూడా కానీ నారాయణపేట కానీ దేవరకద్ర కానీ మిడ్జిల్ కానీ మేమ్నర్ కానీ ఎవరైతే మోసం చేసి పోయి మమ్మల్ని అందరిని ఓడగొట్టాలని తిరిగిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వస్తారంటే ఈ 5 ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ ఒప్పుకునే పరిస్థితి లేదు. అయినా కానీ ఫ్యాక్షన్ రాజకీయాలు చేయాలనే లేదు. ప్రశాంతంగా ఉన్నాము, అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా జడ్చర్లకి ఔటర్ బైపాస్ రోడ్డు తీసుకొస్తున్నాము. జడ్చర్ల అభివృద్ధిలో నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. గేట్ కాడికి పోతే అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. ఇవన్నీ ఎందుకు కావాలని చెప్పేసి చిల్లర రాజకీయాలు చేయొద్దు. మీడియాలో వేసుకొని వస్తున్నామని చెప్పి ఆ పాత రాజకీయాలు, గేట్ కాడికి పోతే అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. అయినా కానీ క్లారిటీతో చెప్తున్నాను, మోసం చేసి సంచులు